గోదావరి జిల్లాలపైనే ఆశ పెట్టుకున్న జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. తాడపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు, నిడదవోలు, భీమవరం స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇవాళ విడుదల చేయనుంది జనసేన. తాడపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు పేర్లను ప్రకటించనున్నారు. ఇక నిడదవోలు సీటుపై ఇప్పటికే కందుల దుర్గేష్ కు కేటాయించారు. ఇక భీమవరం అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేసే 5 స్థానాల్లో కూడా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ జాబితాకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రేఖ. జనసేన పార్టీ అధ్యక్షుడు మరో అడుగు ముందుకు వేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం నిడదవోలు సీటు మీదే క్లారిటీ ఉండగా ఒక అడుగు ముందుకు వేస్తూ నర్సాపురం నియోజకవర్గంతో పాటుగా ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన బొమ్మిడి నాయకుడితో పాటుగా ఉంగుటూరు నియోజకవర్గం నుండి పచ్చమట్ల ధర్మరాజు కొత్త అభ్యర్థి. అతను గత 4 ఏళ్లుగా కూడా జనసేన పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అతనికి ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్కే మరలా జనసేన పార్టీ మ్యాండేట్ ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 4 అసెంబ్లీ సీట్లను జనసేన పార్టీ తీసుకున్నట్లుగా మనకి స్పష్టంగా సమాచారం అందుతుంది. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా, లేకపోతే ఇటీవలే భీమవరం నియోజకవర్గంలో నుండి 10 ఏళ్ల పాటు మాజీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పులపర్తి అంజుబాబు ఆయన అక్కడ పోటీ చేస్తారనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. దీని మీద కూడా ఇప్పటికే అంటే 10 ఏళ్ల పాటు అక్కడ సుదీర్ఘంగా సేవలు అందించడంతో పాటుగా స్థానికుడు అన్న సమాచారాన్ని బేస్ చేసుకుని అంజుబాబు వైపే జనసేన పార్టీ అధినేత మొగ్గే అవకాశం ఉంటుందని కూడా మనకు సమాచారం ఉంది. ఒకవేళ భీమవరం సీటుతో కలిపి మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 5 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్లే అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అది మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే జనసేన పార్టీ ఆఫీస్ నుండి దీని మీద అధికారికంగా ప్రకటన అయితే ఇంకా వెలువడవలసి ఉంది రేఖ. రైట్. సో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో 4 అయితే కన్ఫర్మ్ అయ్యాయి. కానీ ఈ భీమవరంకి సంబంధించి కూడా ఎవరు పోటీ చేస్తారు అనే అభ్యర్థిపై అయితే ఇంకా సందిగ్ధత నెలకొంది. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. ఈ రోజే లిస్ట్ బయటికి రాబోతోంది అని చెప్తున్నారు. మరి ఇంకా దీనికి సంబంధించిన క్లారిటీ రాలేదు కదా సాగర్? అవును, భీమవరానికి సంబంధించి అయితే ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదనే చెప్పుకోవచ్చు. దీని మీద ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఒకవైపు భీమవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నేతలు కానీ జన సైనికులు వీర మహిళలంతా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేయాలి, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడే విజయం సాధించాలి భారీ మెజారిటీతో, అంటే అంజుబాబు చేరికతో సుమారుగా 1,00,000 ఓట్ల మెజారిటీ పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గ్రంథి శ్రీనివాస్ బలంగా ఉండడంతో పాటుగా అధికార పార్టీ ఆర్థిక అంగబలం ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఎదుర్కోవాలంటే లోకల్ గా ఉన్న లీడర్ అయితేనే బాగుంటుంది. 10 ఏళ్ల పాటు అంజుబాబు అక్కడ పనిచేశారు, వివాద రహితుడుగా ఉన్నాడు. ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, ఇటు క్షత్రియ సామాజిక వర్గంతో పాటుగా ఇతర సామాజిక వర్గాలతో ఆయనకు ఉన్నటువంటి సఖ్యత, కలుపుగోలుతనం, వీటన్నిటిని ప్లస్ పాయింట్లుగా చూస్తూ అంజుబాబు అయితే అక్కడ తప్పనిసరిగా జనసేన పార్టీ విజయం సాధిస్తుందన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంజుబాబు చేరిక సమయంలో భీమవరం నాదే, గ్రంథి శ్రీనివాసం తరిమికూడదాం, భీమవరం నేను గుండెల్లో హత్తుకుని పెట్టుకుంటాను, భీమవరం అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో కొంత అయోమయం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకా ఎక్కడ పోటీ చేయాలి అనే దాని మీద ఎందుకని స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అయితే
భావిస్తున్నారు. ఇటు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కూడా కందులు దుర్గేష్ ను తూర్పుగోదావరి జిల్లా నుండి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు పంపించారనే చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఇప్పుడు చాలా తక్కువ టైంలో కందులు దుర్గేష్ అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సింది. ఇప్పటికే అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుబుల్లి శేషారావు గాని, సీనియర్ టీడీపీ నేత కుందుల సత్యనారాయణ, వీరంతా కూడా అక్కడ నిడదవోలులో జనసేన పార్టీ నేతకి ఏమాత్రం సహకరిస్తారని చూడాలి. ఎందుకంటే అక్కడ కూడా నిడదవోలులో 2-3 అక్కడ వర్గాలు ఉన్న నేపథ్యంలో కందులు దుర్గేష్ వీరందరినీ కలుపుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఇప్పటికే జనసేన పార్టీ నుండి అక్కడ సినీ నిర్మాత బిఎస్ఎన్ ప్రసాద్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఉన్న వర్గాల్ని ఇప్పటికే కలుపుకుని వెళ్ళలేని పరిస్థితుల్లో మరి అక్కడ నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఏ విధంగా గెలుపు అవకాశాల వైపు విజయ తీరవాల వైపు వెళ్తుంది అనేది కొంత అక్కడ ప్రశ్నార్థకం. తాడేపల్లిగూడెం మొదటి నుండి జనసేన పార్టీ బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఊహించిన దానికన్నా కూడా ఆశించిన స్థాయికన్నా కూడా ఎక్కువ ఓట్లు సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ దే అంటూ కూడా ఇప్పటికే జనసేన నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కొత్తగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయ అనుభవం లేకపోయినా కూడా ధర్మరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయనకు అక్కడ సీటు కేటాయించినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. అతను కూడా కష్టపడి జనసేన పార్టీ బలోపేతానికి 4 ఏళ్లకు కృషి చేశాడు కాబట్టి. కానీ ఇక్కడ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షుడు కూడా గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా సీటు ఆశించి ఇప్పుడు ధర్మరాజు కేటాయిస్తే వారు ఏమాత్రం సహకరిస్తారనేది కూడా టీడీపీ క్యాడర్ మొన్న కొంత అక్కడ గలాట సృష్టించిన పరిస్థితులు ఉన్నాయి. ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీకి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. కార్ల ర్యాలీ తీశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు, లోకేష్ వద్దకు కూడా వెళ్లి మెమరాండం ఇవ్వడం జరిగింది. సో ఉంగుటూరులో కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అక్కడ ఏమాత్రం టీడీపీ క్యాడర్ అంతా కూడా జనసేన పార్టీకి పనిచేస్తారనేది. నరసాపురం ఎలాగో గతంలో చాలా స్వల్ప ఓట్లతో సుమారుగా 3 నుండి 5 వేల ఓట్ల స్వల్ప ఓట్లతోనే జనసేన పార్టీ ఓడిపోయింది. కొత్తపల్లి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో డెల్టా ఏరియా కొంత అక్కడ బలోపేతమైంది కాబట్టి నరసాపురానికి సంబంధించి తప్పనిసరిగా నాయకర్ అక్కడ జనసేన జెండా ఎగరవేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే 4-5 అక్కడ పోటీ పడుతున్నా కూడా మరలా ఈ బొమ్మిడి నాయకర్ తన ఖాతాలో వేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ బీజేపీ జనసేన కలయికతో తప్పనిసరిగా నరసాపురం సీటు విజయం సాధిస్తామని కూడా ఇప్పటికే అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకా భీమవరం సీటు మీద క్లారిటీ రావాల్సి ఉంది. భీమవరంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇటీవల జనసేన పార్టీలో చేరిన అంజుబాబుకి సీటు కేటాయిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక పక్క గ్రద్ది శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు కాబట్టి, సీఎం అభ్యర్థిగా లేడు కాబట్టి జన సైనికులంతా కూడా పునరాలోచించాలి. ఇప్పటి వరకు కూడా భీమవరం నియోజకవర్గంలో జన సైనికులకు, కాపు సామాజిక వర్గానికి తాను అండగా నిలబడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కులాలతో సంబంధం లేకుండా జగన్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ లేరు కాబట్టి తన వద్దకు రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రంథి శ్రీనివాస్ అయితే గేలం వేస్తున్నారు. దీంతో అక్కడ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ అంజుబాబుకి సంబంధించి టీడీపీ క్యాడర్ అక్కడ కొంత వెన్నుదన్నుగా ఉంటారు. జనసేనలో ఉన్నటువంటి క్యాడర్ కొంత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఉంటారు కాబట్టి అక్కడ జనసేన గెలుపు ఖాయమని తెలిసింది. కానీ అభ్యర్థి మీద త్వరగా స్పష్టత ఇవ్వకపోతే అక్కడ వైసీపీ మరింత బలపడే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.